అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు యశస్ఫుల్ తెలుగు వ్లాగ్స్. ఇక పొద్దున్నే పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నానండి. ఇంకిక్కడ మందిరంలో పెట్టేసుకున్న తర్వాత కృష్ణయ్య దగ్గర కూడా ధూపమది వెలిగించి పెట్టుకుంటాననమాట. ఇంకా అమ్మని చూసారు కదా! అక్కడ కూర్చో ఉన్నారు. పాపం బాగా బోర్ అయిపోతుందండి అమ్మకి. ఇంకా ఎక్కువసేపు మాట్లాడకూడదు, టీవీ చూడకూడదు. ఇంక ఊరు దగ్గరన్నా అయితే ఎవరో ఒకళ్ళొచ్చి పలకరిస్తా ఉంటారు. ఇంకా ఇక్కడంటే పెద్దగా ఎవరు రారు కదా! కనపడరు. ఇంకా బాగా బోరైపోతుంది అమ్మకి. ఇంక తప్పదు ఒక 15 డేస్ బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ కన్ను ఆపరేషన్ అయిందని చెప్పాను గదా! లాస్ట్ వీడియోలో. ఇంక ఇదిగోండి కృష్ణయ్యకి ఒక చిన్న మాల గూడా తెప్పించి ఏయించిందమ్మ. అంటే ఎప్పుడైనా పూలు అది మనం పెట్టినప్పుడు అలా ఖాళీగా అలా ఉంచకూడదమ్మా. ఒక చిన్న మాల, నార్మల్ మాల మనకి బయట దొరుకుతాయి కదా! ప్లాస్టిక్‌వి అదన్నా సరే వేసుంచు. అలా ఓపెన్‌గా ఉంచకూడదు అని చెప్పి తెప్పించిందనమాట. ఇంక మా వారు పక్కన ఏదో సింపుల్‌గా ఒకటి చిన్నది దొరికితే తీసుకొచ్చారు. నెక్స్ట్ టైమ్ ఎక్కడికైనా టెంపుల్స్‌కెళ్ళినప్పుడు మంచిగా దొరుకుతాయి గదా! ఒకటి తీసుకురావాలి స్వామికి. ఇంక అమ్మకైతే గంట గంటకి అట్లా డ్రాప్స్ వేయాలండి. ఇంకా 2 డేస్ ఒక గంట గంటకి అలాగా ఒక హాఫ్ అన్ అవర్ అలా పెంచుకుంటూ పోవాలనమాట. ఈ రోజుటి వీడియోలో కొంచెంగా అమ్మతో కొన్ని మాటలైతే మీకు వినిపిస్తాను. ఇంకా కొన్ని మంచి మాటలైతే చెప్పిద్దాము అనుకున్నాననమాట గోల్డ్‌కి సంబంధించి అలాగా. మీకు కూడా అమ్మ మాట్లాడితే ఇష్టం కదా! ఇంకా పొద్దున్నైతే ఎగ్స్ బాయిల్ చేసేస్తాను గదండీ! ఇంక ఈ అగారో బ్రాండ్ తీసుకొన్నాను కదా! ఎగ్ బాయిల్ ఇంక అందులోనే పెట్టేసాను. ఒక 8, 10 నిమిషాల్లో చక్కగా అవి కుక్ అయిపోతాయి. ఇంకా మా వారు కూడా రెడీ అయిపోయి ఉన్నారు పొలం దగ్గరికి వెళ్ళడానికి. ఇంకా పప్పు కూడా నాటే టైం అయిందండి. ఇంకా ఈరోజైతే నెక్స్ట్ అమ్మతో మాట్లాడిస్తాను మీకు. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇంకా అమ్మకి గంట గంటకి డ్రాప్స్ ఎయాలనమాట. ఒక 2 డేస్ పాటు. తర్వాత మళ్ళీ 1 ½ అవర్‌కి అలా ఉంటాయి గదా! ఇంకా ఐ ఆపరేషన్ అంటే. ఇంక అదే చేస్తా ఉన్నాను. మా బోర్ కొడుతుందా ఇక్కడ? ఏం లేదమ్మ బానే ఉంది. కాకపోతే ఊరు దగ్గర ఊరు దగ్గరున్నంత ఇదిగా ఉండదు. హ్మ్. కూర్చొనే ఉండాలి. ఆడైతే బయట అందరూ కనిపిస్తుంటారు. హ్మ్. అది వేరు, ఇది వేరు. అవును. హ్మ్. ఊరి దగ్గర అందరూ కనిపిస్తా ఉంటారు. బావుంటది గదా! అమ్మ వాళ్ళకక్కడ. కొంచెం ఇంట్లో గూడా అప్పటికి అన్నీ ఓపెన్‌లో ఉంచుతున్నాను. కొంచెం క్లోజ్డ్‌గా ఉంటే ఇబ్బంది పడతదని జెప్పి. ఇంకొంచెం బయటికి తీసుకెళ్దాం అంటే డస్ట్ కదా! ఇంకా ఇంట్లోనే ఉందనమాట. ఇంక ఇవాల్టికి థర్డ్ డే. ఈ రోజుటికి థర్డ్ డే. హ్మ్. ఇంకమ్మా గోల్డ్ గురించి అప్పుడు ఒకసారి మళ్ళీ చెప్దాము. నాకెలా గోల్డ్ తీసావు అప్పుడు అన్నీ? ప్రతి సంవత్సరం ఏదో ఒక వస్తువు తీసి ఆడ పెట్టేదాన్నమ్మ. ఏదో ఒక ఈ పాలుండేది, మన షాప్ ఉండేది. వాటిల్లో కొన్ని కేటాయించి నీట్‌గా ఆడ పెట్టేసేసేదాన్ని. వాటిల్ని సంవత్సరానికోసారి నాన్నకు గూడా తెలియకుండా ఒక్కొక్క వస్తువు తెచ్చి ఇంట్లో పెట్టేదాన్ని. హ్మ్. ఇప్పుడు మేము కొనుక్కోవాలంటే మాకేం టిప్ చెప్తావు? మీరు గూడా జాగ్రత్త అనేది ఉండాలమ్మా. హ్మ్. ఎక్కువ ఖర్చులు పెట్టుకోకూడదు. హ్మ్. దాని మీద ధ్యాస ఉండాల. బిడ్డలకి తీసుకోవాలని పట్టుదల ఉంటే ఎట్లైనా జాగ్రత్త చేయొచ్చు. ఇప్పుడు కాస్ట్ ఎక్కువ పడుతుంది గదమ్మా! అప్పుడు కాస్ట్‌కి అప్పుడు, ఇప్పుడు పనులకి ఇప్పుడు. అప్పుడు వచ్చి పుట్టెడొడ్లు 450, 500 అమ్మేది. 4000 450 అట్ట. ఆ! ఇప్పుడొచ్చి 20,000 అమ్ముతుంది. హ్మ్. ఈ ధర ఇది వేరు. అప్పుడు రేట్లు అప్పుడు. హ్మ్. దాని గురించి సమస్య గాదు. హ్మ్. అప్పుడు ఆదాయం వేరు, ఇప్పుడు ఆదాయం వేరు. హ్మ్. అప్పుడు పాలు రూ. 2కి పట్టేవాళ్ళం లీటరు. రూ. 2కేనా? రూ. 2 లీటర్ మనం ఆ! స్టార్ట్ చేసినప్పుడు. నాకు తెలిసినప్పుడు రూ. 10. హ్మ్. హ్మ్. మేము స్టార్ట్ చేసినప్పుడు రూ. 2. హ్మ్. వాటిలతో అయి నెల్లూరుకి పంపించేవాళ్ళం. హ్మ్. నెల నెల అందరికి పోను హ్మ్. మనకి రూ. 10 ఉండేది. హ్మ్. అలాంటియన్నీ కేటాయించి పెట్టేది. హ్మ్. నాన్నకైతే తెచ్చిందాకా ఒక వస్తువు కూడా తెలీదు. హ్మ్. నీ మ్యారేజ్ అప్పటికి హ్మ్. అన్నీ తెచ్చాను ఒక అడ్డీకి తప్పక. హ్మ్. అది అప్పుడు కొనడానికే నాన్న, అమ్మ అన్నాడు. హ్మ్. కానీ నేను పట్టుదలతో అది కూడా ఉండాలని చెప్పి తెచ్చా. హ్మ్. అట్టా పిల్లలకి మనం ఆలోచన మనకుండాలమ్మా. జాగ్రత్తుండాల. ఆడవాళ్ళకి. ఆడోళ్ళకుండాల. హ్మ్. ఇప్పుడు అన్నుండాడు. హ్మ్. ఏమన్నా తీసుకుందామంటే అబ్బా! గమ్ముగుండమ్మా. మా తరువా అన్న. ఆ! ఆ అన్నకి గోల్డ్ ఇంట్రెస్ట్ ఇంటరు ఉండదనమాట. గమ్ముగుండమ్మా. ఆ! నువ్వు తరువాత తీసుకుందువులే గాని. ఇప్పుడెందుకు అయన్నీ అంటాడు. నిషి కోసం. ఆ! తరువాత ఇప్పుడు ఎంత రేట్లు పెరిగిపోయినియి. హ్మ్. హ్మ్. అదే. అందుకని మగవాళ్ళకి మగవాళ్ళ కన్నా ఇంట్రెస్ట్. ఆడవాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాల గోల్డ్ మీద.
అది వాళ్ళకుండదు ఎలాగో. ఆ! అందరి ఇళ్ళలో అదే ఉండదు. పరిస్థితండి. అవును. అందరూ అందరి అంతే. ఇళ్ళలో. కాపోతే మనకుండాలి ఇంట్రెస్ట్ అంటది అమ్మ. మాకు గూడా అదే జెప్తది. హ్మ్. వాళ్ళకుండదు. మీరే కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. కొంతమందికుంటది నాయన. ఎవరో అవును. 100కి 10 మందికి హ్మ్. మగవాళ్ళకి గూడా ఉంటది. హ్మ్. ఆ ఇంట్రెస్ట్ ఉండేవోళ్ళు వేరు. హ్మ్. మనోళ్ళు సే ఎక్కువ శాతం మందికుండదు. ఉండదు. కాపోతే మనమే ఇంట్రెస్ట్ తీసుకొని తీసుకొని ఏ చేసు విధంగా అయినా రూపాయి దాచేయడానికి ఎన్నో మార్గాలుంటాయి. సంవత్సరానికి ఒక చిన్న వస్తువేనని టార్గెట్ పెట్టుకోవాలి. అవును. తీసాడెయ్యాలంటారు. కానీ ఇప్పుడు రేట్లు, ఇప్పుడు పరిస్థితులు, ఇళ్లల్లో ఖర్చులను బట్టి హ్మ్. అన్నీ పెరిగిపోయినియి. ఏం చేయాలన్నా చేయలేకపోతున్నారు. అదే. ఎక్కువ ఖర్చులయిపోతున్నాయి. తెలియకుండానే హ్మ్. మీరు అన్ని టౌన్‌లో అన్నీ తీసుకోవాలా. అప్పుడు స్టడీస్‌కి గూడా ఇప్పుడున్నన్ని అవును. ఖర్చులు లేవు. ఖర్చులు లేవు. హ్మ్. స్కూల్ ఖర్చులు అయన్నీ. హ్మ్. అన్నని బయట పెట్టాం కాబట్టి అన్నకి ఫస్ట్ నుంచి ఖర్చే. అవునులే. రెసిడెన్షియల్ స్కూల్‌లో ఆ! జాయిన్ చేశారు జా అప్పుడు అన్నని. ఆయనకి మటుకు ఫస్ట్ కొంచెం నుంచి ఖర్చే. హ్మ్. కానీ ఎక్కువ శాతం మంది అప్పుడు గవర్నమెంట్ స్కూల్‌లోనే గవర్నమెంట్ స్కూల్‌లోనే చదివేవాళ్ళండి. చదివేవాళ్ళు. అందుకని పిల్లల ఖర్చులు కొంచెం తక్కువ. అప్పుడు ఇప్పుడు హ్మ్. ఎక్కువ పిల్లల స్టడీస్‌కే ఎక్కువ స్టడీస్‌కే పెట్టాల్సొస్తుంది. ఎక్కువ పెట్టాల్సొస్తుంది. అది. అయన్నీ అప్పుడు ఉండేది కాదు కదా! అవును. అయన్నీ మిగిలిపోయేది. నీకైతే రూపాయి ఖర్చు పెట్టలా మేము. గవర్నమెంట్ స్కూలు, గవర్నమెంట్ మొత్తం కాలేజీ కాలేజీ అన్నీ. హ్మ్. ఆయనకన్నీ స్కూల్ కానించి అన్నీ డబ్బులే అప్పుడు. హ్మ్. ఆ రోజుల్లోనే. ఆ రోజుల్లో. హ్మ్. అయినా ఒక మనం జాగ్రత్త చేయాలనుకుంటే ఏదో ఒక ఏదో మార్గం. ఒకటి చెయ్యాల. మార్గంలో ఒక ఇప్పుడు ఆ రోజుల్లోనే పట్టుదలగా అన్నని బయట పెట్టి చదివిస్తే ఇప్పుడు ఆయన బిడ్డలు హ్మ్. ఆయన భవిష్యత్తు ఆయన బాగా చూసుకుంటున్నాడు. అది. మమ్మల్ని చూస్తున్నాడు. అది. ఆ రోజు లేకపోతే ఈ రోజు ఏముంటది? హ్మ్. ఇంకా గోల్డ్ గురించి ఇంకెట్లా అమ్మా? ఎలా అంటే అప్పుడంటే నువ్వు పాలు మీద డబ్బులు హ్మ్. చీటీలతో అట్లా చేసేదానివి. మీరు ఏదో ఇంతని కేటాయించుకొని దాన్ని జాగ్రత్త చేసుకోవాలమ్మా. హ్మ్. చేసుకొని ఏదో ఒకటి తెచ్చుకుంటా ఉండాల. చిన్నదో, పెద్దదో ఏదో ఒకటి తెచ్చుకోవాల. హ్మ్. ఒకేసారి పెద్దయి కొనలేకపోతే అమ్మా? ఆహ్, ఒక్కోసారి పెద్దయి కొనలేకపోతే హ్మ్. మేము పల్లెల్లో అయితే ఏదో ఒకటి చేస్తాం. ఆ డబ్బుల్ని ఇచ్చేసి ఇంకో రూ. 2 పెరిగేటట్టు చేసుకుంటాం. హ్మ్. మీరలా చేయలేకపోతే హ్మ్. ఇంత అమౌంట్ అని అయిన తర్వాత ఏదో కాయిన్స్ కొనిపోయినా పెట్టుకోవచ్చు. నిల్వ చేసుకోవచ్చు. కాయిన్స్ రూపంలో. ఆ కాయిన్స్ రూపంలో. హ్మ్. కొన్ని అయిన తర్వాత ఒక పెద్ద వస్తువు చేయించుకోవచ్చు. హ్మ్. ఏ అది చెయ్యాలా అనుకుంటే హ్మ్. మార్గాలు చాలా ఉంటాయి. పట్టుదలుండాలి. పట్టుదలుండాల. పట్టుదలుంటే ఏదైనా చేయగలం. హ్మ్. పట్టుదల లేకుండా ఏముందిలే వాళ్ళకి మగోళ్ళు తగ్గట్టు మగోళ్ళున్నారు. మనకు తగ్గట్టు మనం ఉందామంటే అన్నీ అట్టే ఉంటాయి. హ్మ్. అట్ట కాకుండా మనకి పట్టుదలనేది ఉండాల. ఆ రోజుల్లో మాకిట్ట చేశారు కదా! మనం ఈ రోజుల్లో పిల్లలకి ఏం చేయగలుగుతున్నాము అనే పట్టుదల మనకుండాల. అవును. వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఖర్చు పెడుతున్నారులే మనం గూడా మనం విచ్చలవాడిగా మనం ఖర్చు పెడుతున్నాం అనుకోవద్దు. హ్మ్. చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని విషయాలు. మాకు గూడా అదే చెప్తదమ్మ. సింధుకి నాకు చీరలకి ఎక్కువ ఖర్చు అవును. పెట్టుకోమాకండి. ఎందుకమ్మా ఉండేటియన్నీ హ్మ్. యూజ్ చేయండి. ఎక్కువ ఎక్కువ కొనేసి మూల పెట్టే కన్నా హ్మ్. ఉండేటియి జాగ్రత్తగా వాడండి. వాటికి పెట్టే డబ్బులు జాగ్రత్త చేయండి. అదే ఏదో చెప్తది. ఒక వస్తువు వస్తది గదా! అయి జాగ్రత్త చేసుకొని చిన్న వస్తువైనా కొని అక్కడ పెట్టుకోమంటది. చిన్న హ్మ్. కాసు రూపంలో అయినా. అది ఎప్పటికి విలువ కదా బంగారం అవును. అనేది. ఇప్పుడు జూడు అప్పుడెంతుండింది ఇప్పుడెంతుంది? నిజమే. ఆమని ఐలోకి పెరిగిపోయింది. హ్మ్. ఇప్పుడు అసల చిన్న స్థాయిలో వాళ్ళు కొనే స్టేజీలో ఉండారా? అది. ఏం లేదు. కానీ ఆడపిల్లకి మనం తీసి అన్నీ పంపాలి. ఉండాలనే కోరికలుంటాయి గదా! హ్మ్. వాళ్ళకుండయి వీళ్ళకుంది మనకు లేకపోతే ఎట్టనేది కూడా ఉంటది. అవును. అందుకు మనమే జాగ్రత్త జేసుకోవాల. అదే. అది కాకుండా ఉండేటియి గూడా చాలా జాగ్రత్త జేసుకోవాల. ఉండేటివి. ఉండేటియి గూడా పాతవైనా సరే. పాతవైనా సరే హ్మ్. జాగ్రత్త జేసుకోవాల. అదే. నీకన్నీ హ్మ్. తెచ్చేసిన తర్వాత గూడా నేను మళ్ళా ఎన్ని జేసుకున్నానా? హ్మ్. అన్నకి గాని, నాకు గాని, మళ్ళా సింధుకి గాని హ్మ్. ఏయో ఒకటి తెచ్చిస్తానే ఉన్నా గదా! ఈ మధ్య దాకా సింధుకి సింధుకు గూడా గూడా. చాలా తీసుకుందమ్మ. హ్మ్. మ్యారేజ్ అయ్యాక గూడా సింధుకి కొన్ని నా దగ్గరుండే కొన్ని మోడల్స్ ఆ! గూడా అమ్మ మోడల్స్ నీకుండాయి. ఆ అమ్మాయి సింధుకి గూడా ఉండాలని ఉండాలి కొన్ని గదా! అని ఏదో ఒకటి హ్మ్. ఆమంటుంటది సింధు గూడా అంటది. అత్తమ్మ తీసియకపోతే నాకు నువ్వేం తీసిచ్చుండేవాడివి మా కాదని. అన్నతో గొడవ పెట్టుకుంటది. గొడవేం గాదు గొడవ మామూలుగా అంటే అంటది. మామూలుగా అంటదనమాట. అంటది. ఆ! అత్తమ్మ తీసియకపోతే నాకు ఏముండేవి కాదులే అంటది. అదే. హ్మ్. ఇప్పుడు అదే. పాపకు గూడా ఏదో ఒకటి తీసి పెట్టుల్లా హ్మ్.
పాపకు తీసేటప్పుడు గూడా అన్న "ఏం గాదులేమ్మా గమ్ముగా ఉండు ఇప్పుడెందుకు" అంటాడు. అదే ఫైనల్‌గా అమ్మ గోల్డ్ గురించి ఒక టాపిక్ మాట్లాడిస్తానన్నారు కదా! అమ్మేం చెప్తదంటే, మనకుండాలి ఇంట్రెస్టు అవును. అని చెప్తుందనమాట. ముందు ఏదో ఒక రూపంలో మనం ఆ రూపాయి అనేది ఒక పక్కన దాచి ఒక్కొక్క వస్తువు సంవత్సరానికి ఒక టార్గెట్ లాగా పెట్టుకొని, పెట్టుకోవాల. పెద్దది కొనలేకపోయినా చిన్న వస్తువైనా, ఇంకో 2, 3 సంవత్సరాలకైనా అదొక వస్తువు ఏర్పడతది కదా! పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచే జాగ్రత్త చేసుకోవాలి అని చెప్తదనమాట. మాకే కాదు అందరికి, ఊర్లో గూడా అందరికి అదే మాట చెప్తదమ్మ. అది మీకు కూడా ఒకసారి అమ్మతో ఈ మాట మాట్లాడిచ్చాలి అనుకున్నాను. ఇంకా నెక్స్టు వంట సెక్షన్‌లోకెళ్ళిపోవాలి. నేను ఆ ఊరెళ్ళినప్పుడు హ్మ్. ఏమి ఉండేవి గాదు ఆ ఊర్లో ఊరికి. హ్మ్. అందరికి చిన్న వాటి కాడ్నించి హ్మ్. అన్నీ ఇప్పుడు ఎంత స్టేజ్‌కి పెరిగిపోయిందో మన పన్నపూడి గూడారా. హ్మ్. అన్నీ కొనుక్కున్నారు. హ్మ్. అప్పుడు నాతోటే టౌన్‌కొచ్చేసి ఏదో ఒకటి తీసియమ్మా, లేదంటే నన్నే తెచ్చియమని అట్ట జెప్పేవాళ్ళు. మగోళ్ళ తెలీదప్పుడు. అప్పట్లో అంత ఆ! టౌన్‌కొచ్చే అంత తెలీదు చాలా మగోళ్ళకి మందికి. తెలియకుండానే అన్నీ చిన్న హ్మ్. చిన్నవన్నీ తెచ్చిపెట్టుకున్నారు. ఇప్పుడు అందరు పిల్లలకి వాళ్ళన్నీ తెచ్చుకున్నారు. అంటారు ఎప్పుడైనా, హ్మ్. "ఆ రోజుల్లో నువ్వు లేపోతే మేమేం కొనుండేవాళ్ళం గాదు" అని. హ్మ్. ఇప్పుడేముందిరా అందరూ టౌన్‌కొచ్చేస్తున్నారు. అన్నీ అన్నీ కొనుక్కుంటున్నారు. తెలుసుకుంటున్నారు గదా! అన్నీ తెలుసుకుంటున్నారు. అదే. ఓకేనండి. ఇంక నెక్స్ట్ వంట సెక్షన్‌లోకెళ్ళిపోదాము. అక్కడ మాట్లాడుకుంటా వంట చేసుకుందాం. మార్నింగ్ టిఫిన్ చేసేసాక కాసేపు అమ్మతో మాట్లాడించాను. ఇంకా తర్వాత ఇంకా కీమా తీసుకొచ్చారండి మా వారు. ఇది మటన్ వరకు మేము ఇక్కడ టౌన్‌లో కాకుండా ఎక్కువగా మనకి తోట దగ్గర మన వేరుశనగ తోట ఉంది కదా! అక్కడ ఫ్రెష్‌గా కోస్తా ఉంటారనమాట. ఎక్కువ శాతం మటన్ తీసుకురావాలంటే అక్కడి నుంచే తీసుకొస్తా ఉంటారు. తెచ్చుకోవడం చాలా రేర్‌గా తీసుకుంటామండి మటను. ఎక్కువగా చికెను, చేపలు ఇవే ఎక్కువగా తీసుకుంటా ఉంటాం. ఇంక అప్పుడప్పుడు మటన్ తేవాలి అంటే ఇంక అక్కడే తెస్తా ఉంటారనమాట. ఈరోజైతే కీమా తీసుకొచ్చారు. చాలా ఫ్రెష్‌గా, నీట్‌గా ఉండింది. ఇంకా కీమా వండేస్తున్నానిక్కడ. ఇక నేను ఇట్లా చేసే స్టైల్‌లో చేసుకోండి భలే బావుంటది. అందరూ ఆల్మోస్ట్ ఇలాగే చేస్తారంటే కొంచెం వాటర్ లేకుండా చూసుకోవాలనమాట. బాగా దగ్గరగా చేసుకుంటేనే కీమా కర్రీ అనేది మంచిగా రుచిగా బావుంటది. కీమాలో ఉప్పు ఎప్పుడైనా సరే మామూలు నార్మల్ ముక్కల్లో వేసేదానికన్నా చాలా తగ్గించి వేసుకోవాలనమాట. ఉప్పు పెద్దగా పట్టదు కీమాలో. ఇంకా ఫస్ట్ అయితే కీమా కుక్కర్‌లో వేసేసానిక్కడ. మంచిగా వాష్ చేసుకొని అందులో వేసేసి సరిపడా ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా కొంచెం వేపాక కొంచెం ఒక స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇంక వాటర్ అంతా ఎగురుకుపోయాక సరిపడా కారం యాడ్ చేసేసుకొని కొంచెం జస్ట్ అది మునిగే వరకు ఒక గ్లాస్ నీళ్లు పోసేసి మూత పెట్టేసి దగ్గర దగ్గర ఒక 8, 10 విజిల్స్ రానిచ్చేసుకుంటే చక్కగా మంచిగా ఉడికిపోద్ది మటన్ అనేది. ఇంకా ఒక పక్కన పెట్టేస్తున్నాను. ఇంకో పక్కన ఇంకా ఆనియన్స్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిన్న టమోటా ఇవన్నీ వేయించేసుకుంటున్నాననమాట ఇక్కడ. ముందుగా అయితే ఆయిల్ వేసుకున్నాక ఇంక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఒక యాలక్కాయి, లవంగాలు ఇవేసేసి ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని చిన్న మంట మీద ఆనియన్స్ బాగా వేపుకుంటున్నాననమాట. ఈలోగా ఇదిగోండి సడెన్‌గా ఒక జల్లు వర్షం పడింది. బాగా చల్ల గాలి స్టార్ట్ అయింది. భలే బాగా అనిపించింది. అప్పటిదాకా బాగా వేడి ఉక్కపోతా ఉండిందనమాట. కానీ వర్షం ఎక్కువ సేపేం రాలేదండి. జస్ట్ రోడ్లు గూడా సరిగ్గా తడవలేదు. కానీ కాసేపు బాగా చల్లగా బాగా అనిపిచ్చింది. బయట గూడా గాలొస్తుందనమాట. నాకిక్కడ ఈ విండో నుంచి ఆ వేప చెట్టు చూడాలంటే చాలా ఇష్టమండి. పొద్దున్నే కిచెన్‌లోకి రాగానే ఫస్ట్ బాల్కనీ డోర్ తీశాక ముందైతే వేప చెట్టు దగ్గరికెళ్ళి అలా చూస్తాను కాసేపు దండం పెట్టుకుంటాను మనసులో. ఇదిగోండి ఇంకా ఆనియన్స్ వేగిపోయాక టమాటాలు గూడా వేపేసుకొని కాస్త పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని ఇంకా ఉడికిన ఈ కీమాను గూడా వేసేసాననమాట. ఇంకా చిన్న మంట పెట్టేసి బాగా మగ్గించేసుకోవాలి దాంట్లో. ఇంకా వాటర్ లేకుండా చేసుకోవాలి. వాటర్ ఉంటే బాగోదండి కీమా కర్రీ అనేది. బాగా దగ్గర పడిపోవాలి. ఇక్కడైతే ఇంట్లో నేను తయారు చేసి ఉంటాను కదా! ధనియాలు, చెక్క, లవంగా, యాలక్కాయలు ఇవన్నీ వేసి పొడిగొట్టి ఉంటాననమాట. అందులో కొంచెం సోంపు, 4 మిరియాలు కూడా వేసుకొని పొడిగొట్టి ఉంటాను. ఇంకా ఆ పొడి యాడ్ చేసేసానక్కడ. ఇంక కొత్తిమీర వేసేసాను. ఇంక అది మగ్గుతా ఉంది. ఈలోగా వెంటనే ఇంకా ఈ చ చ బోర్డ్ ఉంది కదా! మనం వెజిటబుల్ కట్ చేసేది. ఇది నీట్‌గా కడిగి పెట్టేసుకొని శుభ్రంగా తుడిచేసుకుంటే ఇంక నీట్‌గా ఇంక కిచెన్ నీట్‌గా ఉంటది. ఇంకిక్కడ ఇదంతా చేసేసుకుంటున్నాను. ఇవాళ అమ్మ మాటలు మీకెలా అనిపిచ్చాయి? ఇవి మీకేదైనా యూజ్‌ఫుల్‌గా అనిపిచ్చాయా? అవన్నీ కూడా నాతో కామెంట్‌లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇదిగోండి కీమా కర్రీ అయితే సూపర్‌గా రెడీ అయిపోయిందండి. బాగా నచ్చింది మాకు ఆ రోజైతే ఇంట్లో అందరికి కూడా. అదండి ఇవాల్టి వీడియో. వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థాంక్ యూ.